చాలా తీవ్ర స్థాయిలో ఒక యుద్ధ వాతావరణమే గతంలో జరిగింది. అసలు గెలుపు ఎలా ఉంటుంది, ఏ రకంగా ఉంటుంది, ఎవరి ప్రభావం ఎంతవరకు ఉంటుంది, ఇది చాలా కీలకంగా మారిన అంశం గతంలో. సో అవన్నీ కూడా పటాపంచలైపోతూ కూటమి ప్రభుత్వం అసలు ఊహించని భారీ మెజారిటీతో వైసీపీ క్యాడర్కి కళ్ళు బైర్లు కమ్మే విధంగా గెలిచిన, విజయం సాధించిన నేపథ్యం. సో ఇందులో భాగంగా అసలు ఎందుకు ఇంత దారుణమైన ఓటమి వచ్చింది, ఎందుకు ఇంత దారుణంగా ఓడిపోయాం? మనం లక్షలు కోట్లలో ప్రజలకి వెల్ఫేర్ చేసాం. అయినప్పటికీ కూడా ప్రజల విశ్వాసాన్ని మనం ఎందుకు చూరగొనలేకపోయాం? ఎక్కడ తేడా కొట్టింది, ఎక్కడ ప్రాబ్లం అయ్యింది, దీన్ని ఎలాగ సెటరేట్ చేసుకోవడం? ఇప్పుడు మదన పడుతున్నారు వైసీపీ నేతలు. ఓకే, గతంలో ఉన్నప్పటికీ కూడా లోపల ఏదైనా మాట్లాడుకున్నారేమో, లోపల ఏదో తపన పడేవారు. కానీ ఇప్పుడు ఓపెన్ అవుతున్నారు, మొత్తం కక్కుతున్నారు. దానికి ఎగ్జాంపులే గుడివాడ అమర్నాథ్, ఐటీ శాఖ మార్చులు వైఎస్ఆర్సీపీ హయాంలో. సో ఆయన మీద విపరీతంగా ట్రోల్స్ అవ్వడం, ఆయన మాట్లాడిన మాటలు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి కోసం, మిగతా వాళ్ళ మీద మాట్లాడినా సరే అది పెద్దగా వైరల్ అయ్యేది కాదు. కానీ గుడివాడ అమర్నాథ్ గారు కానీ, పేర్ని నాని గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, వీళ్ళు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ఒక రేంజ్లో వైరల్ అయ్యేది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ హవా అలా సాగింది. అసలు ఊహించిన విధంగా తిరుగు లేకుండా రెచ్చిపోయారు. ఇంకా పవర్ తలకెక్కితే ఎవరన్నా అంతేలేండి, వాళ్ళేంటి వీళ్ళేంటి ఎవరో ఎక్కించుకోకూడదు. కానీ తప్పదు, అనుకుంటాం మనకు పవర్ ఉన్నప్పుడు తలకెక్కించుకోకూడదని. ఆటోమేటిక్గా అది వైఫైలో మన చుట్టూ తిరిగి అది తప్పు చేస్తున్నామా ఉప్పు చేస్తున్నామా అని విచక్షణ కోల్పోయే విధంగా వెళ్తుంటుంది, నడిపిస్తుంటుంది ఆ నరం. సో ఆ పరిస్థితుల్లోనే గుడివాడ అమర్నాథ్ గారు, పేర్ని నాని గారు, వీళ్ళందరూ కూడా అరే అనవసరంగా ఆ రోజు పవన్ కళ్యాణ్ మనం అనకపోతే బాగుండేమో, ఎందుకు అనవసరంగా గెలికాం అతన్ని, అదే నెగిటివ్ అయిపోయిందేమో. కాపు సామాజిక వర్గం అంతా కూడా ఏకతాటి మీద పవన్ కళ్యాణ్ గారికి నిలబడిపోయారు. ఆ రోజు మనం చేసిన తప్పు, ఎందుకు అది తెలుసుకోలేకపోయాం, ఎందుకు అంత చులకనగా మాట్లాడాం, ఎందుకు అంత తప్పుగా మాట్లాడాం అని. ఇందులో సింపుల్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. పవన్ కళ్యాణ్ పెద్ద శక్తిగా మారిపోయారని ఎవరన్నారండి? సాక్షాత్తు అంబటి రాంబాబు గారు పవన్ కళ్యాణ్ పెద్ద శక్తిగా మారిపోయారు అని. పవన్ కళ్యాణ్ దేనికి పనికిరాడు, పిల్లల్ని సరిగ్గా చూసుకోలేనాడు, రాష్ట్రాన్ని ఏం చూస్తాడు, అతను ఇది అంటూ చెలరేగిపోయిన వాళ్ళందరూ కూడా, అందులో ఏంటంటే చాలా కీలకమైన వీళ్ళు వైఎస్ఆర్సీపీలోని. సో వీళ్ళందరూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారు. తప్పుని సరిదిద్దుకోలేని తప్పుని చేసావురా మహానుభావుడా, ఏంటి దీనికి పరిష్కారం, మా రాజకీయ భవిష్యత్తు ఏంటి? ఎందుకంటే సత్తెనపల్లిలో ఆయన సీట్ చింపేశారని మరొకటి, కొత్త వాళ్ళని చూస్తున్నారంట అక్కడ, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన. సో ఆయన సీటు చిరిగిపోయిందని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇక పవన్ వల్లనే ఓడిపోయామని వైసీపీలో చాలామంది బహిరంగంగానే మాట్లాడే పరిస్థితి. పవన్ కళ్యాణ్ వల్లే ఈ పరిస్థితి వచ్చింది, మాకు పవన్ కళ్యాణ్ వల్లే ఓడిపోయామని చెప్పి గట్టిగా నమ్మిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నమ్మడం ఏంటి, కళ్ళ ముందు కనిపిస్తున్నది కదా, ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా పడింది. ఎందుకంటే ఆ పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళ ఆ రకంగా అనకపోయినా, విశాఖపట్నంలో ఈయన నిర్బంధించకపోయినా, అప్పుడు ఆ రచ్చ చేయకపోయినా, అప్పుడు ఆ పెంట చేయకపోయినా, ఆయన ఏదో బీజేపీతో వెళ్తురో ఇంకో రకంగా వెళ్తురో ఏదో సాగేది. కానీ వీళ్ళే కదా ఆయన పొడిచి కిలికి తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళిద్దరినీ బలమైన జోడీగా, అంటే పరిస్థితుల ప్రభావం ఆ రకంగా చేస్తాయి, తప్పదు. ఎంతమంది ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని పరిస్థితులు మనం ఊహించకుండానే మనల్ని వెంటాడుతుంటాయి. సో ఆ రకంగా వాళ్ళని వెళ్ళి కలపడం జరిగింది. కలిపిన నేపథ్యంలో వాళ్ళు ఇంకా అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. వీళ్ళు ఏంటంటే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు తప్పించి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఓకే, ఈవీఎంలు ఇవన్నీ కూడా అంటారా, ఇవన్నీ టెక్నికల్ అంశాలు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు కూడా ఈవీఎంలే అన్నారు, అది ఇంకా సర్వసాధారణం అయిపోయింది. మోడీ గారు గెలిచిన ఈవీఎంఏ, రాజీవ్ గాంధీ గారు అప్పుడు గెలిచిన ఈవీఎంలే, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఒకవేళ గెలిచిన ఈవీఎంలే.
ఏదైనా సరే ఈవీఎం. సో అందులో మనం చూడలేను. ఇక పవన్ కళ్యాణ్ పెద్ద తుఫాను అని చెప్పి ఒక పెద్ద తుఫాను అని చెప్పి మోదీ గారే మాట్లాడడం, ఇక పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అని చెప్పి మోదీ గారు ఆయన హక్కును చేర్చుకోవడం. సో ఇవన్నీ ఒక పక్క అయితే, రీసెంట్గా గుడివాడ అమర్నాథ్ ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ తిట్టి మేము తప్పు చేసామండి, అది ఇప్పుడు మాకు తెలుస్తున్నది, దీనివల్లే మా సామాజిక వర్గం అంతా కూడా మనం పక్కన పెట్టి గంప గుర్తుగా వెళ్ళి పవన్ గారికి గుద్దేశారు, మేము సరిదిద్దుకోలేని తప్పు చేసామని ఆయన మాట్లాడారు. మరి గతంలో ఎన్నికలకు ముందు ఆయనే మాట్లాడారు, ఓసారి విందాం. ఇదే వ్యక్తి గతంలో అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో మాట్లాడి నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడినటువంటి సందర్భాలు, నువ్వు మాట్లాడినటువంటి మాటలు మర్చిపోయావా? మళ్ళీ ఈరోజు కొత్తగా వచ్చి జగన్ జగన్ అని చెప్పి సినిమా డైలాగ్ చెప్తున్నావే, ఏదో సినిమాలో చెప్పినట్టు నువ్వు ఇలాగ మాట్లాడితే రేపు మళ్ళీ 2024లో ఏమైపోతావు తెలుసు కదా. ఏదో మహేష్ బాబు సినిమాలో డైలాగ్ ఉన్నట్టు డిక్కీ బల్సిన కోడ్ వచ్చి చికెన్ షాప్ ముందు తొడగొట్టినట్టు అయిపోతావు. జగన్మోహన్ రెడ్డి గారికి అసలు నీకు పోలికేంటి నాకు తెలియక అడుగుతాను. ఇంకా నయం, ఇంకా ఆ సినిమాల్లో ఉన్నట్టు చాలా మంది కమీడియన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఆల్ అయిపోయారు కదా, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు. మన సినిమాల్లో పవర్ స్టార్ మనకి లేనటువంటి నిలకడతనం, కనీసం ఆలోచనలు సిద్ధాంతాలు లేనటువంటి రాజకీయ పార్టీ. సహజంగా ఒక మనిషిని కానీ ఒక నాయకుడిని కానీ ప్రజలు ఎలా అసెస్ చేస్తారు? మనం మాట్లాడినటువంటి మాటలను బట్టి. నీ తల్లిని ఎవరన్నా ఏమైనా అన్ని ఉన్నారు అని చెప్పి చెప్పుంటే అది నీ నోటితో నువ్వే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు నా తల్లిని అగౌరవపరిచారని చెప్పినట్టు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది నువ్వు. ఇదే వ్యక్తి గతంలో అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో మాట్లాడి ఒక వ్యక్తిని మనం అతని వ్యక్తిత్వం ఏంటి, అతను ఏంటి అని చెప్పి అతని గురించి తెలుసుకోవాలన్నా, ప్రజలు అతని గురించి అర్థం చేసుకోవాలన్నా కొన్ని అంశాలు ముడిపడి ఉంటాయి. సో గతంలో ఏంటంటే ఆయన ఏంటి అన్నది తెలుసుకోలేకపోవడం ఇప్పుడు ఈ పశ్చాత్తాపానికి కారణం. ఇది ఒక గుణపాఠంగా మారుతుంది అన్నది వైరల్ అవుతున్న అంశం చాలామందిలోనే. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా కూటమి ప్రభుత్వం ఎంత ఘన విజయం సాధించడానికి ఒకటి కాపు సామాజిక వర్గం వాళ్ళ వైపు ఖచ్చితంగా ఇదే. అంతలాగా అవమానించి ఇప్పుడు కులం అన్నదాన్ని ఎవరో తీసిపడలేరండి. ఎంత మనం చెప్పుకున్నా నాకు ఏ కులంతో సంబంధం లేదు, ఏ మతంతో సంబంధం లేదు, సర్వమత సమ్మేళనం ఇవన్నీ కూడా జనరల్గా మాట్లాడతారు. కానీ ఎక్కడో దగ్గర చిన్నది ఉంటుంది, ఎవరికో ఉండదేమో. మరి అది కూడా డౌటే, ఉండదేమో అంటే రాజకీయాల్లో తప్పక ఆ రకంగా మాట్లాడతారే. కానీ ఫస్ట్ ఏమైనా ఉంటుందండి, ఎవరు మాట్లాడినా ఏది మాట్లాడినా ఏ అంశం వచ్చినా ఏదన్నా ఒక సందర్భం సరే మనోడ్రా అంటాడు. మనోడ్రా అంటే ఒకటి కులపోడన్న అయి ఉండాలి, లేకపోతే ఒకటి బంధువు అయి ఉన్నాడు, లేకపోతే ఒకటి ప్రాణమిత్రుడు అయి ఉండాలి, లేకపోతే రోడ్డు మీద పోయేవాడు మనోడు అంటారా? అనలేరు కదా. సో ఎక్కువ ప్రాతిపదిక మీద రాజకీయ అంశాలు కానీ వేరే అంశాల్లో కానీ మాట్లాడేది ఏంటంటే మనోడ్రా అంటారు, అంటే మన కులపోడురా అని అర్థం. అక్కడ అదే తప్పేం కాదండి, తప్పేం కాదు. ఎందుకంటే కులాల ప్రాతిపదిక మీదే మనం నడుస్తున్నాం, బతుకుతున్నాం, చిన్నప్పటి నుంచి అదే చూస్తున్నాం. మన కులపోడు, మనోడు, మన జాతోడు, అది ఇది అది అని. ఇంకా అది మామూలు ఎవరిన్ని స్టేట్మెంట్లు ఇచ్చినా అది చూడకు ఇది చూడకు అని చెప్పి అది చూడకుండా రాజకీయాలు నడవు. అలా తయారైపోయి నడకూడదు, అందరు బ్లడ్ ఒకటే. కానీ ఆ పరిస్థితి కనిపించట్లేదు. సో ఈ రోజు పడుతున్న ఈ పశ్చాత్తాపం పర్యవసానం ఎలా ఉండబోతున్నది? మరి రానున్న రోజుల్లో వీళ్ళకి టికెట్లు వస్తాయా రావా? మరి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడి తప్పు చేశారా? మళ్ళీ ఎక్కడి నుంచి వెళ్ళిపోయిన ఆ సామాజిక వర్గం, ఆ బలమైన సామాజిక వర్గం ఓట్ బ్యాంక్నంతా కూడా వీళ్ళు మళ్ళీ అందిపుచ్చుకుంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా వ్యూహాలు రచిస్తున్నారు? అంబటి గారు అవనియండి, పేరు నాని గారు అవనియండి, లేకపోతే ఈ గుడివాడ అమర్నాథ్ గారు అవనియండి, ముఖ్యంగా ఈ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు పదే గతంలో మాట్లాడి మేము తప్పు చేశాము అని చెప్పి వాళ్ళు టోన్ డౌన్ చేస్తున్నారు. సరే, మరి ఇక్కడితోటి ఈ రకంగా ఉంటుందా? మళ్ళీ తప్పు చేయకుండా ఉంటుంది. మంచి రాజకీయాలకి తెర తీయాలి ఎవరైనప్పటికీ కూడా. ఇంకా పర్సనల్ విషయాల్లోకి, ఇప్పుడు పర్సనల్ విషయాల్లోకి వీళ్ళు వెళ్ళకూడదు. అప్పట్లో వాళ్ళు వెళ్ళి అనుభవించారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు కూడా ఆ రకంగా చేస్తే అనుభవిస్తారన్నది చాలామంది నోటంటే వస్తున్న మాటలు. ఇప్పుడు వైరల్ అవుతున్న అంశం గుడివాడ అమర్నాథ్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాని హోరెత్తిస్తున్నది. ఇక మిగతా విషయాలకు వెళ్తే వైఎస్ఆర్సీపీకి ఏవైనా
బ్యాడ్ టైం నడుస్తుందా? అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఆంతర్యం ఏంటి? ఎందుకంటే కొంతమంది మంత్రులే పార్టీలని, మాజీ మంత్రులు పార్టీలను వదిలి వెళ్ళిపోతున్నారు, ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి. మరొక వైపు మంత్రులపై చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అవ్వడం, 5 మంత్రులు మారుస్తారని వస్తున్న టాకు. ఎందుకు ఆ పరిస్థితి వస్తుంది? ఏం జరుగుతుంది? ఎక్కడ తేడా వస్తుంది? ఇక పిఠాపురం ఇన్సైడ్లో ఏదో జరుగుతుంది అని చెప్పి అదొకటి, ఏదో ఫ్లెక్సీలు, ఆ ఫోటోల గురించి ఏదో కుమ్ములాడుకుంటున్నారని. ఉత్తరాంధ్రపై మరి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైన ఫోకస్ పెట్టారా? ఉత్తరాంధ్ర ఆయన పర్యటన చేయడం జరుగుతుంది అంటే అన్ని ప్రాంతాలని ఆయన మూవ్ చేస్తున్నాడా? ఆయన వైపు ఉంచుకుంటున్నారా? అన్ని ప్రాంతాల మీద పట్టు సాధించే విధంగా ముందుకు వెళ్తున్నారా?